చలో మేడిగడ్డ కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే తీసుకుందో కార్యక్రమం దాంట్లో భాగంగా ఇప్పుడు మనం మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఉన్నాం. బ్యారేజ్ కి సంబంధించి ఇప్పుడే మంత్రులు అదేవిధంగా మాజీ మంత్రులు బీఆర్ఎస్ నాయకులు పరిశీలించడం జరిగింది. సో దీని గురించి సురేష్ యాదవ్ మనతో పాటు ఉన్నారు, ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం. సురేష్ యాదవ్ గారు, ఏం జరిగింది? బీఆర్ఎస్ మేడిగడ్డ బ్యారేజ్ కి సంబంధించి ప్రభుత్వం ఇది వైఫల్యం అని చెప్తుంది, బీఆర్ఎస్ ఏం తెలుసుకుంది? గతంలో ప్రాజెక్టులు కట్టాలంటే కమిషన్ల కోసం కట్టేది, జనం కోసం కాదు, అవినీతి కోసం కట్టేది. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాక మాది తుంగతుర్తి ప్రాంతం, చిట్ట చివరి తుంగతుర్తి సూర్యాపేట గోదావరి దాకా కూడా కాళేశ్వరం జలాలు అందుతున్నాయి, మాకు ప్రతిఫలం దక్కింది. ఇలా మా భూములలో బంగారు పాటలు పండుతున్నాయి. కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం దీని ఏదో జరిగిన లోపాన్ని పూర్తిగా చూపించి కాళేశ్వరం ప్రాజెక్టు దండగా దీనివల్ల ఉపయోగం ఏదో బదనం చేసి ప్రోగ్రాం పెట్టింది. దయచేసి ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు దీనికి ఒక రాష్ట్రంలో చాలా మంది ఇంజనీర్లు ఉంటారు, నిపుణులు ఉంటారు, వాళ్ళని సమగ్ర ఒక సర్వే చేసి మీరు అంటే అవినీతి అంటారు, సిట్టింగ్ జరపండి, మీదే కదా ప్రభుత్వం, మీరు ఏది చేసినా సిద్ధం. కానీ చేయాల్సింది చేయకపోకుండా ఎంతసేపు కాలుష్యం పూచి చూపి కేసీఆర్ తిట్టాలా, కేసీఆర్ని బదనం చేయాలని తప్పితే దీనికి సొల్యూషన్ ఎతకాలనే ఉద్దేశంతోనే ఇలా బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ సొల్యూషన్ ఎతకడానికి, సొల్యూషన్ చెప్పడానికి ఇక్కడ వచ్చినాం. మొత్తానికి మేడిగడ్డ పనికిరాదు, తీసేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు ఈ బీఆర్ఎస్ ఒత్తిడితో రిపేర్లు చేయిస్తాం. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పనికిరాదు, దొంగ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయిండు, ఆయన దొంగ ఆలోచనలు వస్తాయి. ఇంత పెద్ద ప్రాజెక్టుకి కట్టిన దానికి ఏదైనా చూపించాలా, ప్రత్యేకంగా ఏదైనా చేయాలా, అవసరమైతే కాపాడు డ్యామ్ నిర్మించాలా. దానికి వరద వచ్చేది వానాకాలం, అప్పటికైనా ఫ్లడ్ వచ్చింది. కానీ ఆ ఫ్లడ్లో ఈ మొత్తం కొట్టుకపోయి దీన్ని బదనాలు చేసే ఉద్దేశం తప్పితే కట్టడం శాతకాలం పడగొట్టడం గురించి మాట్లాడవద్దు, కట్టడానికి గురించే మాట్లాడాలా. ఇలా నల్గొండ మీటింగ్ పెట్టగానే మేడిగడ్డకు వచ్చి మేడిగడ్డ పెట్టగానే మౌనర్ పోయి రేపు యాదాద్రి పెడతాం, తిరుపతి పోతారా మా చెప్పాలి. మేడిగడ్డకు ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ గా ఇప్పుడు పాలమూరు యాత్ర తీసుకున్నారు అంటే ఏం చెప్పగలరు? రేపు మేము మేడిగడ్డ అయిపోయింది కదా, రేపు యాదాద్రి గుట్ట యాదాద్రి గడి పోతాం, వాళ్ళు ఆడిపోతారు, తిరుపతి పోతారా, లేదా శ్రీశైలం పోతారా అని కూడా చెప్పాలి. నేను అనేది ఏంటంటే జనానికి ఉపయోగపడి పనిచేయండి. కానీ ఏదో దీన్ని పూచి చూపెట్టేసి ఇదేదో పెద్ద క్రియేట్ చేసి బలం చేయాలని ఉద్దేశం తప్పితే దయచేసి ఇది పెద్ద ప్రాజెక్టు, రాష్ట్రంలో 2 రాష్ట్రాలకు సంబంధించి తొందరగా జాతీయ స్థాయి 2 రాష్ట్రాల మధ్యలో ఉన్న ఈ ప్రాజెక్ట్ని జాతీయ స్థాయిలో వచ్చే అన్ని అనుమతులు తీసుకొని 1 సంవత్సరంలోనే స్టార్ట్ చేసి 4 ఏళ్ల కాలంలో పూర్తి చేసి ఇలా 14 పంపులు, 14 రిజర్వాయర్లు, ఇలా 420 కిలోమీటర్లు అప్పు దాకా తీసుకుపోయి ఇలా హైదరాబాద్ తాగునీరు ఇచ్చే రంగనాయక సాగుగా ఈ ప్రాజెక్ట్ కిందనే గుర్తుంచుకోవాలి. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎంతసేపటికి పక్క రాష్ట్రంలో నీళ్ళు తీసుకుపోతున్నారు, కేఆర్ఎండి ప్రాజెక్ట్ దానికి ఉపజెప్పారు, కేసీఆర్ ఇప్పుడు తిట్టడం తప్పితే దీని గురించి సొల్యూషన్ ఆలోచించిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఏం చేయలేడు. సో మన ముఖ్యమంత్రి సవాల్ విసురుతున్నాడు కేటీఆర్ మీద, కానీ ఒక్క సీటు మగోడని మాట్లాడుతున్నాడు. ఆయన సవాల్ చేవేల సభలో పోయి ఆయనకి అభ్యర్థి లేక బీఆర్ఎస్ పార్టీ జడ్పీ చైర్మన్ తీసుకుపోయి చేవేల ఎంపీ నిలబెడుతున్నాడు. 3 ఫీట్ల మగోడు, మరి 5.5.5 ఫీట్ల మగోడు, అసలైన మగోడు మాట్లాడిండు. ఏం మాట్లాడిండు? నీకు దమ్ముంటే కొడంగల్లో రాజీనామా చేసి రేపు మల్కాజ్గిరిలో పొడి చేయమండు కేటీఆర్ గారు. నీకు దమ్ముందా? నువ్వు మొగోడివేనైతే ఖచ్చితంగా పొడి చేయి, అంతే తప్పితే సవాళ్ళు నీ సవాళ్ళన్నీ దొంగ సవాళ్ళు. ఇంతకుముందు నేను ఓడిపోతే ప్రత్యక్ష రాజకీయాలు దూరంగా ఉంటా, నేను కొడంగల్ ఓడిపోతే రాజకీయాలు చేయను అని మల్కాజ్గిరి వచ్చినావు, మల్కాజ్గిరి నుంచి నేనే ఉంటా అని చెప్పి మళ్ళీ కొడంగల్ పోయినావు. దయచేసి ఒకసారి బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా రాదు అని చెప్తున్నాడు, ఒక్క సీటు గెలుచుకోండి దమ్ముంటే అంటున్నాడు. నేను ఏమంటున్నానంటే జెండా మోసిన అది చేసిన 4 పార్టీలు మారినావు, నువ్వు ఏ జెండా మోసినా నీకు తెలవాలా. కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల కష్టాన్ని దోసుకున్న దొంగవి నేను ముఖ్యమంత్రి అయినా ఆయన డబ్బులతో కొనుక్కున్న పీసీ అధ్యక్షుడు డబ్బులతో ముఖ్యమంత్రి పదవి కొనుక్కుండు. ఆయన 1 సీటు రావద్దని చేయడానికి ఆయనకి సాధన అయితే ఆ ప్రయత్నం చేయమను. ఒక సీటు కాదు, మేము 6 సీట్లు గెలుస్తాం, 6 సీట్లు గెలుస్తాం, 7 సీట్లు గెలుస్తాం. అది సన్యాసం పుచ్చుకుంటున్నాయా? చెప్పాలి కదా. దానికి కావాల్సింది సమాధానం. నువ్వు ప్రశ్న వేయొద్దు. ప్రాజెక్ట్ చూసినాక మాకే అనిపించింది జన్మలో కేసీఆర్ గారు ఇంత ప్రాజెక్ట్ కట్టాలనుకోలే. కానీ సీతక్క గారు ఇసుక దోపిడీ కోసం ఇది ఎండబెడుతున్నారు, అర్థం కావట్లేదు. అంతే అంటవా? ఇసుక దోపిడీ కోసం ఇసుక దోపిడీ చేసిన సీతక్కని ఆల్రెడీ పట్టపగలు దొరికింది. ఆమె మొత్తం ఇదంతా ప్లాన్ చేసుకుంటారు. కనబడట్లే ఇసుక బాంబు పేల్చింది ఆమంటారు. అదే సరే అన్న, ఓకే రైట్, థ్యాంక్ యూ.